ఖలిస్తానీ తీవ్రవాదులు 3 గ్రూపులుగా ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తున్నారు అని చెప్పినా వినకుండా నిజ్జర్ అనేటటువంటోడిని చంపింది భారత నిఘా వర్గాలే అంటూ ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జస్టిన్ ట్రూడో మాజీ ప్రధాని ఆ పైన పదవి నుంచి వైదొలగాల్సొచ్చింది. రాజీనామా చేసినటువంటి పరిస్థితి. చివరికి అతని ప్లేస్‌లో ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి వచ్చున్నాడు. ఇప్పుడు నిజాలు బయటకొస్తున్నాయి. కెనడాలో 2023లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు తనదే బాధ్యతని గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించుకున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం డ్రగ్స్ దందాని నిజ్జర్ ప్రోత్సహిస్తున్నందుకే నిజ్జర్ను తన ముఠా చంపిందని చెప్పాడు. యూకేకి చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది పరంజీత్ సింగ్ పన్నూతో కొంతకాలం క్రితం గోల్డీ బ్రార్ మాట్లాడినట్టున్న ఆడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బ్రార్ ఇందులో నిజ్జర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో పన్మూకు చెప్పాడు. టీనేజర్లను బెదిరించి డ్రగ్స్ దందాకు వాడుకున్నారు. వాళ్ళతో కావాల్సిన విధంగా పనులు చేయించుకునేవాడు. ఆయుధాల స్మగ్లింగ్‌తో అతడికి సంబంధాలున్నాయి. అందుకే చంపేశామని బ్రార్ అంటున్నట్టుగా అందులో ఉంది. 2023 జూన్ 19వ తేదీన ఒక గురుద్వారా దగ్గర హత్యకు గురయ్యాడు ఈ నిజ్జర్ అనేటటువంటోడు. కెనడా ప్రధాని ట్రూడో అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి.